రాష్ట్రంలో వరి రైతులు పీకల్లోతు సంక్షోభంలో కూరుకుపోయారు. ఇదే అదునుగా రాబందుల్లా దళారులు అమాంతం రైతులపై పడి పీక్కు తింటున్నారు. 1.25 లక్షల సాకులు చూపి ధాన్యం ధర బాగా తగ్గించుకుంటున్నారు. దీంతో పెట్టిన పెట్టుబడి కూడా రాక రైతులు దివాళా తీస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో రైతుల పరిస్థితి దీనంగా మారింది. చంద్రబాబు ప్రభుత్వం చేతకానితనంతో రైతులు తమ ధాన్యం రాసులను ఏం చేసుకోవాలో తెలియని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మిల్లర్లే దళారులుగా మారి తక్కువ ధరకు ధాన్యం తీసుకుని రైతులను నట్టేట ముంచుతున్నారు. జనం శాతం 24 కొనమన్నారు. ఇప్పుడు మాది 20కే వచ్చింది. 4 రోజులు నడిచిన నిమిషాలు చెప్పి 20కే వచ్చింది. 20కి వచ్చినా 18కి వచ్చినా వాళ్ళ తోటి అడ్డుకోలుగా అడుగుతున్నారు. మరి మేము ఏం చేయాలండి? మమ్మల్ని పట్టించుకున్నది ఎవరున్నారు చెప్పండి. ఈ రోజు పత్తి చూస్తే రౌడీజంలా తయారైంది. ప్రజలు ఎదుర్కొంటా ఉన్న సమస్యల మీద, మరీ ముఖ్యంగా రైతుల సమస్యల మీద వైఎస్ఆర్సీపీ డిసెంబర్ మాసంలో గట్టిగా ఉద్యమ బాట పట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము.